ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిట్టి దివ్య అఫీషియల్స్ ఛానల్. చాలా మందికి నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే రోజ్‌మెరీ లీవ్స్ ఆర్డర్ చేశానని చెప్పి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే తెలుస్తుంది. సో, ఇంకా మన వీడియో అయితే చెక్‌ఔట్ చేయలేనోళ్ళు ఉంటే ఫస్ట్ ఇప్పుడే ఆ వీడియో అయితే చూసేయండి. మన డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. ఆ వీడియోలో వచ్చేసరికి మనకి ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు మనకి రోజ్‌మెరీ లీవ్స్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా! సో, ఆ వీడియోలో ఉంటాయి. అసలు ఎలా వచ్చాయి, ఏంటి, అసలు ఇది వర్కౌట్ అవుతాయా లేదా అనేదైతే ఈ వీడియోలో ఉంటాయి. సో, ప్రొడక్ట్ రివ్యూ అయితే మాత్రం డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఫస్ట్ అయితే మన ప్యాకింగ్ ఓపెన్ చేసుకుందాము. ప్యాకింగ్ అయితే చాలా సేఫ్టీగా అయితే ఉందనమాట. దానికి ఇప్పుడు ఓపెన్ అయితే చేసుకుందాము. నేనైతే చాక్‌తో ఓపెన్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏ టూల్‌తో అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్మెల్ అయితే మాత్రం సూపర్ ఉంది. అసలు అరోమా అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. నాకు మోస్ట్‌లీ స్మెల్ అయితే చాలా నచ్చింది. ఆ తర్వాత క్వాంటిటీ వైస్ చూసుకుంటే ఒక టేబుల్ స్పూన్ రోజ్‌మెరీ లీవ్స్‌కి ఇక్కడ నేను మెజర్‌మెంట్స్ కూడా చూపిస్తాను. ఒక టేబుల్ స్పూన్ రోజ్‌మెరీ లీవ్స్‌కి మనకిప్పుడు వీడియోలో చూపించే విధంగా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలనమాట. సో, అందులో నుంచి బాయిలైజేషన్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో, ఆ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, మన లీవ్స్‌లో ఉండే ప్రతి ఒక్క ఎసెన్స్ అవన్నీ ఉంటాయి కదా! వాటిలో ఉన్న ప్రతి ఒక్క న్యూట్రియంట్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా మనకు ఆ వాటర్‌లో డిసాల్వ్ అయ్యి చాలా బావుంటది. ఇలా మరుగుతున్నప్పుడు మనకి ఆ లీవ్స్‌లో ఉన్న ప్రతి కలర్ కానీ, అరోమా కానీ ప్రతి ఒక్కటి కూడా వాటర్‌లో అయితే మిక్స్ అవుతుంది. అప్పుడప్పుడు ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇవి మోస్ట్‌లీ ఈ వాటర్ మనకి 2 మెంబర్స్‌కైతే ఈజీగా వస్తది. 1 స్పూన్ లీవ్స్, 1 గ్లాస్ వాటర్ 2 మెంబర్స్‌కి ఈజీ ఉంటది. దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని డైరెక్ట్ హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. బట్ ఎప్పుడంటే ఇది ఫుల్ కంప్లీట్‌గా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే మనమైతే అప్లై చేసుకోవాలి. సో, ఫస్ట్ ఏంటంటే బిఫోర్ హెడ్ బాత్ ముందు చేస్తే కొంచెం మంచి రిజల్ట్ ఉంటది. సో, నేనొచ్చేసి బిఫోర్ హెడ్ బాత్‌కి ఒక 10-20 మినిట్స్ ముందైతే ఇలా అప్లై చేసుకుంటున్నాననమాట. సో, మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కాల్ప్‌లోకంతా కూడా ఆ ఎసెన్స్ అంతా వెళ్ళి చాలా బావుంటది. వాటర్ అంతా వెళ్ళి హెయిర్ రూట్స్ నుంచి కూడా స్ట్రాంగ్‌గా ఉండడానికి అండ్ హెయిర్ ఫాల్‌కి కూడా అవ్వకుండా అయితే మనకి చాలా ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. మీ దగ్గర స్ప్రే ఉంటే స్ప్రేలోకి ఫిల్ చేసుకోండి. సో, నా దగ్గర వచ్చేసి స్ప్రే అలాంటిది లేదు. సో, కనిపించట్లేదు కాబట్టి నేనైతే ఇలా నార్మల్‌గానే యూజ్ చేసుకుంటున్నాను. సో, మీ దగ్గర శానిటైజర్ బాటిల్స్ టైప్ స్ప్రేస్ అయితే మనకి మార్కెట్‌లో దొరుకుతాయి. సో, అలాంటిది పర్చేస్ చేసుకొనన్నా చేయొచ్చు. లేదంటే శానిటైజర్ బాటిల్‌లో నీట్‌గా హాట్ వాటర్ ఏసి క్లీన్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత వాటిలో అయినా సరే వేసుకొని మనమైతే హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు స్ప్రే కాబట్టి. సో, చాలా క్లీన్ అండ్ నీట్‌గా అయితే ఉంచుకోవాలి. ఆఫ్టర్ నేను ఒక 20-30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ అయితే చేశాను. సో, నా హెయిర్ చూడండి ఎంత బావుందో. నా హెయిర్ అయితే లాంగ్ హెయిర్‌నే ఉంటది. బట్ ఈ మధ్య హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల నేనైతే ఈ టిప్స్ తీసుకున్నాను. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందండి? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా హెయిర్ అయితే ఫుల్ షైన్‌గా ఉంది కదా! సో, ఈ లీవ్స్ కని చెప్పను కానీ నా హెయిర్ అయితే చాలా బెటర్ ఉంది ముందు మీద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై గైస్.